మనుషుల సైకాలజీ అంటే చెప్పనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవడ తినలేదయ్యా, ఎవడ దెబ్బలేదయ్యా, ఆడి తింటే తిన్నాడు నాకు డబ్బులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు చెప్పిన ఇంత అన్రెస్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మళ్ళీ గెలుస్తారంట అనే మాటలు ఎందుకు వస్తున్నాయి సార్? అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆ రకమైనటువంటి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళ అవగాహన లేక వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వేయాలని ప్రయత్నం ఉంటుంది, మనసులో ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా లోపల బాధ ఉంటుంది, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు పథకాలు తీసుకునే వాళ్ళ నెత్తి మీద కూడా 1,70,000 అప్పు ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్ముతున్నారో, ఇప్పుడు మీరు చెప్పిందంతా స్ట్రాటజీ వాడికి అర్థం కాదు. ఒరే బాబు నీ మీద అంత తప్పు ఉందిరా, పర్ క్యాపిటల్ ఎంత పెరిగిందిరా, జీడిపి ఎంత పెరిగిందిరా, లేకపోతే వృద్ధి రేట్ ఇట్లా కాదు. మీరు వెళ్ళి ఒక కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక అడుక్కునే ఒక లేబర్ దగ్గరికి వెళ్తే మీరేం చెప్తారు? పథకాలు తీసుకునే వాళ్ళకి చెప్పేది ఒకటండి, పథకాలు తీసుకునే వాళ్ళకి చెప్పేది ఒకటండి. మీకు పథకాలు వస్తున్నాయి కానీ మీరు ఎంత నష్టపోతున్నారు అనేది మీకు తెలియట్లేదు. మీ నష్టపోతున్నా అనేది తెలియాలంటే మీ పిల్లల వరకు ఆగాలి, అప్పటికి మీరు కంప్లీట్గా బ్యాంక్ కరప్ట్ అయిపోతారు. బ్యాంక్ కరప్ట్ అవటం అంటే మీరు తెచ్చిన అప్పులకు కూడా వడ్డీలు కూడా కట్టలేని దుస్థితి ముందు రాబోతుంది. ఇంకోసారి ఎన్నుకోండి, మీరు అదే పరిస్థితి మీ పిల్లలు చూస్తారు, మీరు అది ఉన్నా లేకపోయినా జరిగేది అది. మీకు చెప్పేది ఏంటంటే పథకాలు తీసుకుంటున్నారు, ఆ పథకాలు డబ్బులు ఎవరో ఇవ్వటం లేదు, అప్పులు తీసుకొచ్చి మీకు పథకాలు కడుతున్నారు, ఆ అప్పు మీ నెత్తి మీదే పెడుతున్నారని మీరు గ్రహించండి. అదొక పాయింట్. 2, మీరు పథకాలు మీకు వస్తున్నాయి కానీ మీరు బయటికి వెళ్ళి కిరాణా దుకాణంలో సరుకులు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కావాలన్నా, ఇల్లు కట్టుకోవడానికి మట్టి కావాలన్నా అవన్నీ కూడా ఒక లోకల్ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మీరు అవన్నీ పెట్టలేరు. మీ హస్బెండ్లు, మీ భర్తలు ఈ మద్యానికి అలవాటు పడి ఉంటే కనుక ఇంకా మీరు తీవ్రంగా నష్టపోతున్నారు. మీ హెల్త్, ఆరోగ్యం కూడా కుసించిపోతుందని మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకుని పథకాలను ఇప్పుడు వచ్చే టెంపరీ బెనిఫిట్ ఏదో అంటారే స్వల్పానందం అని, ఆ క్షణిక ఆనందానికి మీరు లోన్ కావద్దని నేను చెప్పదలుచుకున్నాను. అందుకంటే నేను చెప్పేది మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇప్పుడు దాకా ఇంత చెప్పారు, మీరు ఇంత అన్యాయం అయిపోతున్నాం, ఇంత ఇది రకరకాల స్టాటిస్టిక్స్ చెప్పారు. ఓకే, ఇవన్నీ వాస్తవాలు. రాబోయే ఎలక్షన్ అనేది జరగబోయే ఇంకొక నెలలో చదువుకునే వాళ్ళకి, పథకాలు తీసుకునే వాళ్ళకి ఒకటే సమాధానం అండి. మీరు సంక్షేమము అభివృద్ధి 2 జరగాలి. మీరు సంక్షేమం ఒకటే చేస్తే నడవదు. నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూల్లో చెప్పాను, సంక్షేమం ఒకటే చేస్తే జరగదు. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం నడుస్తుంది. సంక్షేమం కొంతకాలం వెళ్ళి ఆగిపోతుంది, అది ఎప్పుడు ఆగుతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఈవెన్ ఈ ఎలక్షన్స్ కూడా మనం 1 year బ్యాక్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టేద్దామని చూస్తున్నాడు అన్నారు. ఎలక్షన్ ఎందుకన్నాడు? డబ్బులు లేక అన్నాడు. ఆ సిచ్యువేషన్ నెక్స్ట్ 5 years కాదు కదా, నెక్స్ట్ ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఇమీడియట్గా అదే సిచ్యువేషన్లోకి వెళ్తుంది. ఇమీడియట్గా కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏదో రోడ్లో ఇదని కాదు, ఆర్థిక అభివృద్ధి అంటే జీడిపి పెరగాలి. జీడిపి పెరగటం అంటే కంపెనీస్ రావాలి, ఫ్యాక్టరీస్ పెట్టాలి. ఈ ఆర్థిక అభివృద్ధి ఏ రకంగా ఉంది అని మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే, మొత్తం 57,000 ఫ్యాక్టరీస్ గుజరాత్లో ఉంటే మన రాష్ట్రంలో 17,000 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రాష్ట్రంలో వాళ్ళు లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరానికి 1,700 ఫ్యాక్టరీస్ గుజరాత్లో వస్తే మనకు 110 ఫ్యాక్టరీలు వచ్చినాయి. స్టార్టప్లు వాళ్ళకు వేలల్లో ఉంటే మనకు 10ల్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. అవి లేకపోకుండా మీరు సంక్షేమం చేయలేరు. సంక్షేమం చేయాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే రోడ్లు వేయటము, మీ ఇల్లు రంగు వేసుకోవటం కాదు. కంపెనీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ట్యాక్స్ కలెక్ట్ చేసి సంక్షేమం చేయాలి. అది ప్రాసెస్. అది కాకోకుండా సంక్షేమం ఒకటే జరుగుతుంది, ఎక్కడి నుంచి తెస్తున్నాడని మీరు అడగండి. ఆ తెచ్చేది మీ నెత్తి మీదే పెడుతున్నాడు, అది మీరు గ్రహించండి. అందుకని నేను చెప్పేది లేదు సార్, ఈ రాజకీయాలు మీరు క్యాస్ట్ల గురించి వాటి గురించి మాట్లాడకండి, దయచేసి నన్ను అడగండి కూడా. అందుకంటే నేను చెప్పేది ఎలక్షన్ రాబోయే 40 రోజుల్లో ఎలక్షన్ దేని ప్రాతిపదికగా జరగబోతుంది అంటే ఆన్ వాట్ బేస్డ్ ఎలక్షన్ హ్యాస్ బీన్ కండక్టెడ్? నేను చెప్పాను కదండి, మీరు అదే క్వశ్చన్ అడుగుతారు. ఒక్క సంక్షేమం కావాలనుకుంటున్నారా, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలనుకుంటున్నారా? మీరు ప్రతి వాళ్ళు పథకాలు వచ్చేవాళ్ళు గ్రహించండి, పథకాలు రాని వాళ్ళు మీ నెత్తి మీద అప్పు పెట్టాడు, 1,70,000 అప్పు పెట్టాడు, అవన్నీ మీరు కట్టాల్సిందే. సచ్చేదాకా మీరు కట్టకపోతే మీ పిల్లలు కడతారు. అవి ఎక్కడికి పోవు అప్పులు అనేవి. అవి వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, లోకల్ బ్యాంక్స్ నుంచి కానివ్వండి. మీరు 4,70,000 కోట్లు 2023 సంవత్సరం దాకా ఉన్నాయి. మన జీడిపికి, మనకు ఉన్నటువంటి మొత్తం జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతున్న ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ నేను తయారు చేశాను అనుకోండి ఆంధ్రాలో, దాని వాల్యూని గూడ్స్ కింద కడతాం. సర్వీస్ ఉంది, మీరు వచ్చారు నా దగ్గరికి, అది సర్వీస్. మీరు జీతం తీసుకుంటున్నారు, అది సర్వీసు. ఇలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటన్నింటినీ కలిపితే వచ్చేది జీడిపి. ఆ జీడిపి గుజరాత్లో సగం ఉంది,
మనం అప్పు మాత్రం గుజరాత్ కంటే ఎక్కువ ఉంది. మీరు అది ఆలోచించండి. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. ఒక సంక్షేమమే నేను చేస్తున్నానంటే అది కూడా ఆ సంక్షేమం కూడా కట్ త్రోట్ చేస్తున్నాడు. మొన్న నేను నిన్నాను 2-3 సార్లు, మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వచ్చినా, మీకు సొంత ఇల్లు ఎక్కువ వచ్చినా కూడా మీకు ఆ సంక్షేమం కూడా రావట్లేదు, కొంతమందికి ఎత్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించండి. మీ నెత్తి మీద అప్పు ఉంది, మీ అప్పు మీరు కట్టకపోతే మీ పిల్లలతో అయినా కట్టిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనేది శాశ్వతం, అది కాదు ఈ రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. కానీ మీరు చెప్తుందని బట్టి నాకు ఒకటి అర్థమవుతుందంటే మనుషుని ఇల్లిటరసీగా చేసి, అంటే ప్రాణ జీవులాగా అంటాం మనం, ఆధారపడేలాగా చేసి నేను ఇచ్చిందే భిక్షం మీరు తీసుకుందే ముష్టిలాగా అనే పరిస్థితిని తీసుకొచ్చాడు. మళ్ళీ ఎలక్షన్ కనుక జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ అది ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ఉండబోతుంది? అగమ్యగోచరం అంటారా? అంత పెద్ద ఇప్పుడు 4,70,000 కోట్లు అండి. మీరు ఇంకొక మీరు ఉంటారు, నేను ఉంటాను దేవుడి దయ వలన. ఇంకొక 4 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కనుక మళ్ళీ ఫామ్ అయితే కనుక మీకు 10 లక్షల కోట్లు అప్పు ఉంటుంది. 10 లక్షల కోట్లు అంటే ఒక్కొక్కరు 4 లక్షలు 3.5 లక్షల దాకా మీ నెత్తి మీద ఉంటుంది. అది కట్టకుండా ఏమవ్వదు. రాష్ట్రం బ్యాంక్రప్సీ అవ్వడానికి మంచి పునాది వేసినట్టు ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ నాయకులు కాదు కదా, చంద్రబాబు గారు కాదు కదా, ఇంకొకరు కాదు, మోడీ గారు కాదు కదా, బీజేపీ కాదు, జనసేన కాదు, ఎవరు పరిపాలించడానికి కూడా పనికిరాని రాష్ట్రంగా అవుతుంది. మీరు లిటరసీ రేట్ని పెంచడానికి బీహార్ కంటే వరస్ట్గా ఉన్నాం అనేది మీరు గ్రహించండి సార్. ఎందుకు సార్ రాజకీయాలు? లిటరసీ రేట్ చదువుకున్న వాళ్ళ శాతం 58% ఉంది, బీహార్లో 65% ఉంది. అంటే బీహార్ కంటే వరస్ట్గా ఉన్నాము. ఇండస్ట్రియల్ వైజ్ గుజరాత్లో సగం ఉన్నాం మనం. గుజరాత్ జీడిపి 241 బిలియన్ ఉంటే మీకు దాంట్లో సగం కూడా మన జీడిపి. మీరు చెప్తుంది ఎవరు ఎడ్యుకేట్ చేయాలని అంటాను నేను. అది ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది, అక్షర సత్యాలు. ప్రజలకి తెలుసు, ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఈ ఎలక్షన్లో సమాధానం చెప్తారు. అదే నేను కోరుకుంటున్నాను, అదే జరుగుతుంది కూడా, అదే జరుగుతుంది. చాలా వాస్తవతకు దగ్గరగా మాట్లాడారు మీరు. అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకం ఇవ్వడం అనేది ఎగ్జాంపుల్స్తో తీసుకొచ్చి చెప్పారు మీరు. ఇప్పుడు మీరు కొంతమంది విలేకరులు నేను చూస్తున్నాను, వాళ్ళు అడుగుతున్నారు, వేరే వాళ్ళని అడుగుతున్నారు, చంద్రబాబు గారు ఆయన కంటే ఈయన ఎక్కువిస్తానంటున్నాడు కదా, ఈయన ఎక్కడ ఎక్కువిస్తాడు అని అడుగుతున్నారు. దానికి మార్గం ఉండాలండి. దేనికైనా అప్పు తీసుకొస్తున్నారు. మీరు ఇంట్లో ఉన్నారు, మీరు వెళ్ళి 2 లక్షలు అప్పు తీసుకొస్తారు మీ సంవత్సరానికి. దానికి వడ్డీ కూడా కట్టలేని స్థితిలో మీరు ఉన్నారనుకోండి, ఎక్కడ పడుతుంది అప్పు మీకు? ఇంకోసాట కౌరు చెబుతారు, 4 ఏళ్ళు చెబుతారు, 5 ఏళ్ళు చెబుతారు. ఆ తర్వాత మీరు ఫైల్ చేయాల్సిందే కదా, బ్యాంకరప్సీ నా వల్ల కాదని చెప్తారు, లేకపోతే పారిపోతారు, ఏం చేస్తారు. అట్టగే అవుతుంది రాష్ట్రం కూడా. ఈ రాష్ట్రం కూడా ఒక కుటుంబం లాంటిదే. ఇప్పుడు ఇంకో ప్రశ్న చెప్తాడంటే నేనేం చెప్పను, మీ కుటుంబం మీరు అప్పు చేస్తే మీకు ఆదాయం లేనప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పు చేస్తారు. ఆదాయం లేనప్పుడు అప్పు చేస్తారండి. ఆ అప్పుకి కట్టాలిగా, వడ్డీ కట్టాలిగా. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అది కష్టపడతలేదుగా. అదే కదా చెప్పేది. ఆర్థిక అభివృద్ధి అంటే అదే కదా. మీకు ఆ ఉద్యోగాలు లేవనే కదా, ట్యాక్స్ పే చేసేవాడు లేడనే కదా. గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఏం కష్టపడదు. ఎకనామికల్గా స్ట్రాంగ్ చేసుకుని జీడిపిని వృద్ధిలోకి తీసుకొచ్చి కంపెనీస్, నేను చెప్పాను కదా, గుజరాత్కి 1700 ఫ్యాక్టరీస్, కొత్త ఫ్యాక్టరీస్ వస్తే 100లో వాళ్ళకి న్యూ స్టార్టప్స్ వస్తే, మనకు 10లో స్టార్టప్స్ వచ్చినాయి, 200లో ఫ్యాక్టరీస్ వచ్చినాయి. మీరు దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీకు అక్కడే ఆదాయం వచ్చేది. ఆదాయాన్ని చెడగొట్టేశారు కంప్లీట్గా. చంద్రబాబు వద్దనుకున్నారు 5 ఏళ్ల క్రితం, పోయింది. మొత్తం అప్పు పెట్టుకున్నారు. ప్రతి మనిషి, ప్రతి తెలుగువాడి మీద అప్పు పెట్టుకున్నారు. మీరు అందులో భాగం. మీకు తెలియదు. 1,70,000 కామన్ మ్యాన్. మీ ఇంట్లో 4 ఉంటే కనుక 6 లక్షలు అప్పు ఉంది మీకు తెలియదు. అది నేను కడతలేదు కదా అనుకుంటున్నారు. ఎలా కడుతున్నాను సార్? నేను కడతలేదు కదా. ప్రతి వాళ్ళు చెప్తున్నారు మీ పిల్లలు కడతారు భవిష్యత్తు. ఎట్లా కడతారు వాళ్ళు అంటే అనుకుంటున్నారు. అది గవర్నమెంట్ మీ దగ్గర వసూలు చేస్తుంది ట్యాక్స్ రూపేణ. ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి వసూలు చేయకుండా గవర్నమెంట్ ఎగ్గొడటానికి కుదరదండి. వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నా, లోకల్ డొమెస్టిక్ బ్యాంక్స్ దగ్గర తీసుకున్నా కట్టాల్సిందే. అది మీ దగ్గర వసూలు చేయాల్సిందే. ప్రజలు అది గమనించండి. నేను అడిగేది అది ఒకటే.